నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేరాలని నీ ప్రేమయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిండెను ఆశతో నీ పాడేదా స్తుతి గీతం నీవే నా తోడుగా నీవే నా నీడగా నీవే నా దిమ్ము నీవే నా తోడుగా నీవే నా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నా కొట్టుకుమా నా మనసు మీద నిన్ను పాడుకోలేదుగా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో చప్పులు కొడుతూ దేవునామను మహిమపరుద్దాం. ఈ సమయంలో మనం మంచినటువంటి చిన్నపిల్లలు మెమరీ వర్సెస్ చెప్తారు. ఒక్కొక్కరు లైన్గా వచ్చి చెప్పండి. యేసు ప్రభు వారి 12 మంది శిష్యుల పేర్లు: పేతురు, ఆంద్రయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తాయి, తోమా, అల్ఫే కుమారుడైన యాకోబు, జలోతి అనబడిన సీమోను, యూదా ఇస్కరియోతు యూదా. చెప్పులు కొట్టండి. మరొకరు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చెప్పులు కొడదాం. మరొకరు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. చెప్పులు కొడుతూ దేవునామను మహిమపరుద్దాం. ఎలా అనగా పాపము వలన వచ్చు జీతము మరణము. చెప్పులు కొడదాం. చెప్పులు కొడదాం. మరొకరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చెప్పులు కొడదాం. లోకాసు వార్త 2:11 దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చెప్పులు కొడుతూ దేవునామను మహిమపరుద్దాం. చెప్పులు కొడదాం. చెప్పులు కొడుతూ దేవునామను మహిమపరుద్దాం. నశించిన దానిని వేదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చు. చెప్పులు కొడుతూ దేవునామను మహిమపరుద్దాం. చెప్పులు కొట్టాలి. క్రీస్తు అందరికీ ప్రభు. చెప్పులు కొడదాం. నెక్స్ట్ ఎవరు?
మంది శిష్యుల పేర్లు: పేత్రు, ఆంద్రయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమాయి, మతాయి, తోమా, అల్ఫాయి కుమారుడైన యాకోబు, జలోతి అనబడిన సీమోను, యోధ, ఇస్కరియోతు యోధ. చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరుద్దాం. తర్వాత యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల పేర్లు: పేత్రు, ఆంద్రయ, యాకోబు, యోహాను, బర్తలోమాయి, మతాయి, తోమా, ఫిలిప్పు, అల్ఫాయి కుమారుడైన యాకోబు, జలోతి అనబడిన సీమోను, యోధ, ఇస్కరియోతు యోధ. చప్పట్లు కొడదాం. నెక్స్ట్ ఎవరు? ఏస్తు అందరికి కిస్తు. చప్పట్లు కొడదాం. తర్వాత నెక్స్ట్ లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. చప్పట్లు కొడదాం. నెక్స్ట్ ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు రాత్రివేళ పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశింపునందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకురి, కలుగబోవు మహా సంతోషకరమైన సువార్త దావీదు మనము మీకు నేడు మీ ఇంటికి రక్షణ వచ్చుచున్నది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉంది. చప్పట్లు కొడదాం దేవుని ఇంకా ఎవరు? నెక్స్ట్ ఎవరు? ఇంకా అందరూ అయిపోరా? ఓకే, ఈ సమయంలో ఒక స్పెషల్ పాట పాడదాం. ఎవరైనా, నేను పేరు చెప్పను కానీ ఎవరైనా పాడగలిగిన ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఒక పాట పాడి దేవుని నామమున మహిమపరచు. పాడిన వాళ్ళు కాదు, పాడిన వాళ్ళు రండి. అంటే అందరికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. నువ్వు కాదు, పెద్దలు రండి. సమయం ఇచ్చిన దైవ సేవకులకి నా వందనాలు, కూడా వచ్చిన సహోదరులందరికీ ప్రభు పేరట వందనములు. క్రీస్తు పుట్టెను హల్లెలూయ, క్రీస్తు పుట్టెను హల్లెలూయ, క్రీస్తు పుట్టెను హల్లెలూయ. పరమ దైవమే మనుష్య రూపమై ఉదయించిన కోసమే, అమర జీవమే నరుల కోసమై దిగి వచ్చిన లోకమే. క్రీస్తు పుట్టెను హల్లెలూయ, క్రీస్తు పుట్టెను హల్లెలూయ, క్రీస్తు పుట్టెను హల్లెలూయ. క్రీస్తు పుట్టెను హల్లెలూయ, క్రీస్తు పుట్టెను హల్లెలూయ, క్రీస్తు పుట్టెను హల్లెలూయ. పరమ దైవమే మనుష్య రూపమై ఉదయించెను కోసమే.
హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆహ్వానించినటువంటి దైవజనులు మన మధ్యకు వస్తున్నారు. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపడతాం.